ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్ ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. సౌత్ ఆఫ్రికా ఈ టూర్లో ఆసంతం అద్భుతంగా రాణించింది. టెస్ట్ సిరీస్లో గెలవడం, వన్డే సిరీస్లో డిసైడర్ వరకు తీసుకువెళ్లడం, ఇప్పుడు టీ20లో ఇండియాను ఒత్తిడిలోకి నెట్టడం వారి సత్తాకు నిదర్శనం. ఇక టీమిండియా ఒక రేంజ్లో ప్రెషర్లో పడిందనే చెప్పాలి. న్యూ చండీగఢ్ మ్యాచ్లో ఓటమి తర్వాత సూర్యసేన స్ట్రాటజీ మారుతుందా? ధర్మశాలలో రికార్డులు ఎవరికి ఫేవరెట్గా ఉన్నాయి? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. న్యూ చండీగఢ్లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడిపోవడం చిన్న విషయం కాదు. భారత్కి ఇది ఒక వేకప్ కాల్ లాంటిది. ఈ ఏడాది భారత్ ఆడిన 17 మ్యాచ్ల్లో ఇది కేవలం 3వ ఓటమి. ముఖ్యంగా జనవరి తర్వాత టాస్ గెలిచి కూడా మ్యాచ్ ఓడిపోవడం ఇదే మొదటిసారి. అక్షర్ పటేల్ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపడం సరైన నిర్ణయమేనా? సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్ ఫామ్లోకి రావడానికి ఏం చేయాలి? మార్కో జాన్సన్ బౌలింగ్ను ఎలా ఎదుర్కోవాలి అనే ప్రశ్నలకు భారత్ సమాధానం వెతకాలి. ఈ మ్యాచ్లో అందరి కళ్ళు బుమ్రా మరియు డెనోవన్ ఫెరారో పైనే ఉన్నాయి. బుమ్రా తన టీ20 కెరియర్లో ఎప్పుడూ ఒకే ఇన్నింగ్స్లో 4 సిక్సర్లు ఇవ్వలేదు. కానీ న్యూ చండీగఢ్ మ్యాచ్లో అది జరిగింది. దీనికి ప్రధానమైన కారణం పెరేరా బుమ్రా బౌలింగ్లో కేవలం 6 బంతుల్లోనే 17 పరుగులు రాబట్టాడు. బుమ్రా డెప్త్ బౌలర్ కావడం, పెరేరా లోయర్ ఆర్డర్ బ్యాటర్ కావడం వల్ల వీరిద్దరి మధ్య మరోసారి ఆసక్తికరమైన పోరు జరిగే అవకాశం ఉంది. ఇక ధర్మశాల పిచ్ విషయానికి వస్తే ఇక్కడ చేజింగ్ అంటేనే కింగ్. ఇక్కడ రాత్రిపూట జరిగిన గత 5 మ్యాచ్ల్లో 4 సార్లు చేజింగ్ చేసిన జట్టే గెలిచింది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ కళ్ళు మూసుకుని బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ విపరీతమైన చలి ఉంటుంది. టెంపరేచర్ సింగిల్ డిజిట్కే పడిపోవచ్చు. ఇది ఫాస్ట్ బౌలర్లకు హెల్ప్ అవుతుంది. టీమ్ న్యూస్ చూస్తే భారత్ పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు, కానీ సౌత్ ఆఫ్రికా మాత్రం ఎన్రిక్ నోర్జియాని తిరిగి టీంలోకి తెచ్చే ఛాన్స్ ఉంది. రికార్డుల పరంగా చూస్తే మన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఇంకొక వికెట్ తీస్తే టీ20లో 50 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. అతని యావరేజ్ కూడా చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మ్యాచ్ ప్రివ్యూ. ధర్మశాలలో జరిగే ఈ పోరులో బుమ్రా బౌన్స్ బ్యాక్ అవుతాడా, లేక సౌత్ ఆఫ్రికా సిరీస్లో పైచేయి సాధిస్తుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.